మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని ఆకేరు వాగులో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరిట అక్రమార్కులు నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు. ఆకేరు వాగుతో పాటు పచ్చని పొలాల నుంచి రేయింబవళ్లు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. తక్కువ ధరకే ఇసుక అన్న సర్కారు ఉద్దేశాన్ని లెక్క చేయని అక్రమార్కులు చీకటి ఒప్పందాలతో కోట్ల రూపాయలు కాజేస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం జారీ చేసిన కూపన్లు అక్రమార్కుల చేతుల్లో ధన సంపాదన పత్రాలుగా మారిపోయాయి. కూపన్ల ముసుగులో తక్కువ ధరకు తీసుకున్న ఇసుకను అక్రమార్కులు ప్రైవేటు వ్యక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆకేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. హనుమకొండ జిల్లా నందనం, రామ్నగర్, ఇల్లంద, కొత్తపల్లి, ల్యాబర్తి, కొత్తూరు, తొర్రూరు, గుర్తూరు మీదుగా ఆకేరు వాగు ప్రవహిస్తోంది. గతంలో ఆ వాగులో అనుమతించిన ప్రదేశాల్లో ప్రభుత్వానికి రుసుము చెల్లించి ఇసుక రవాణా చేసేవారు. ప్రస్తుతం ఆకేరు వాగు పరిసరాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో ఇసుక రవాణాకు ప్రభుత్వం అనుమతులు నిలిపేసింది. కానీ కొందరు అక్రమార్కులు ఇసుక రవాణాను వ్యాపారంగా మార్చుకుని నిత్యం జేసీబీలు, ట్రాక్టర్లతో దందా కొనసాగిస్తున్నారు. ఇసుకను వరంగల్, హనుమకొండతో పాటు చుట్టుపక్కల మండలాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొన్నేళ్లుగా ఆకేరు వాగును తోడేసిన అక్రమార్కులు ఇప్పుడు పరివాహక ప్రాంతాలైన పంట పొలాలపై కన్నేశారు. రైతుల వద్ద తక్కువ ధరకు భూమి కొనుగోలు చేసి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగిస్తున్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రామ్నగర్ శివారులోని 30 ఎకరాల వ్యవసాయ భూమి నుంచి నిత్యం పదుల సంఖ్యలో జేసీబీలు, ట్రాక్టర్లు సహాయంతో తరలిస్తున్నారు. 3 నెలలుగా బహిరంగంగానే ఇసుక దందా సాగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సుమారు 4 ఎకరాల్లో 12 నుంచి 15 ఫీట్ల మేర తవ్వేసిన అక్రమార్కులు ఎవరికీ అనుమానం రాకుండా భూమిని చదును చేసి కొబ్బరి మొక్కలు ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆకేరు వాగు నుంచి కొన్ని ఇసుక కూపన్లు జారీ చేసినట్లు ఐనవోలు తహసీల్దార్ తెలిపారు. వాటిని అలుసుగా చేసుకుని కొందరు దందా చేస్తున్నట్లు తమ దృష్టికొచ్చినట్లు చెప్పారు. ఇసుకాసురులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐనవోలు మండలంలో లింగమారిగూడెంలో అక్రమ ఇసుక వ్యాపారం జరుగుతుందని తెలిసింది. దీని మీద నేను ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేస్తాం. కాకపోతే ఆకేరు వాగు నుండి మాత్రం కొంతమందికి ఇసుక కూపన్లు ఇవ్వడం జరిగింది. లింగమారిగూడెం అనేది మా దృష్టికి రాలేదు. దాని మీద ఇవ్వాలన్నా రేపన్నా మేము మా సంబంధిత ఫీల్డ్ స్టాఫ్ కు, మైనింగ్ వాళ్ళకి ఇట్లా చెప్పి దాన్ని తగిన విధంగా చర్య తీసుకుంటాం. మేమైతే వ్యాలిడిటీ ప్రకారం అయితే ఎవరికి కూడా ఇసుకకు సంబంధించింది అయితే ఇవ్వలేదు. పట్టా ల్యాండ్స్లలో మనం ఆకేరు వాగు నుండి మాత్రం ఇసుక కూపన్లు ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇళ్లకు. కోట్లాది రూపాయలు దండుకుంటున్న ఇసుక మాఫియాపై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.